ఓటమా? నాకా? వాళ్ళ ఊపిరి ఉన్నంత వరకు వారిని వెంటాడుతూనే ఉంటా. ఒక్క క్షణమైనా నాకు దొరుకుతారా అని బాణం మీద బాణం సంధిస్తూనే ఉంటా. హా, అయినా ఏం ఉపయోగం? మనకు తగిలే దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ ఫ్యామిలీ వల్ల మనం అనేక సార్లు ఫెయిల్ అవుతావేమో అనిపిస్తుంది. అసలు ముందు మనం టార్గెట్ చేయాల్సింది రిబ్కాని. ఆమెను ఎలా అయినా పడేయాలి. చిన్న అవకాశం దొరికితే చాలు. అయినా అవకాశం దొరకటం ఏంటి? మనమే అవకాశం కల్పించుకుందాం. అవును, ఆ రిబ్కా వల్లే అంతా. ఆమె నోటి నుండి వచ్చే ప్రార్థనలు మనల్ని కాల్చివేస్తున్నాయి. ఆమె జీవితం మనకు ప్రమాదకరంగా మారింది. మన నెక్స్ట్ టార్గెట్ ఆ రిబ్కానే. అసలు నిన్ను నమ్ముకుంటే లాస్ట్ టైం ఫెయిల్ అయినట్టే అవుతాం. అందుకే నా మాట విను. ఇద్దరం కలిసి మన లీడర్ దగ్గరికి వెళ్దాం. తెలుసుగా మన లీడర్ గురించి. అంతేనంటావా? అది నిజమే. ఈసారి మాత్రం మనం ఫెయిల్ అవ్వకూడదు. పద వెళ్దాం. మన లీడర్ దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయ్యామని చెప్తే ఏమంటాడో అని భయం వేస్తుంది. అవన్నీ నువ్వే చూసుకో. నేనైతే రాను లీడర్ దగ్గరికి. ఎందుకంటే ఆ టాస్క్ కోసం పంపించింది నన్నే. నేనే ఫెయిల్ అయ్యానని తెలిస్తే నన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళి ఎక్కడైనా పడేస్తాడు. నేనైతే రాను. నువ్వే ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ ఇంటిని కూడా నువ్వే తీసుకెళ్ళు. ఏంటి నెంబర్ 10 ఇలా వచ్చావు? ఏమైనా న్యూస్ తీసుకొచ్చావా? బయట ఏం జరుగుతుందో? అవును లూసిఫర్ సార్, న్యూసే. ఒక ఫ్యామిలీతో పోరాటం చాలా కష్టంగా ఉంది. మీ దగ్గర నుండి ఏదైనా సహాయం కోసం వచ్చా. అవునా? ఇంతకీ ఎవరిదా ఫ్యామిలీ? ఎవరా మనుషులు? అదే ఉన్నారుగా, రిబ్కా, జాన్. మేము చాలా ప్రయత్నించాం కానీ విఫలమయ్యాం. ఆమె ఉందిగా రిబ్కా, ఆమె మా ప్రతి ప్రయత్నానికి అడ్డుపడుతుంది. ఆమె వల్ల తన ఫ్యామిలీ మొత్తం రక్షింపబడుతుంది. ఆమె ప్రార్థనలు మమ్మల్ని కాల్చేస్తున్నాయి. అమ్మో, మాట్లాడుతుంటేనే నాకు ఇప్పుడు వణుకు పుడుతుంది. ఆమెను పూర్తిగా మోసం చేయడానికి మీ సహాయం చాలా అవసరం మాకు. హహా, ఓ రిబ్కా, ఆమె పేరు చాలా కాలంగా నన్ను తలుచుకోలేదే. బహుశా దేవునిలో బాగా భక్తిగా ఉన్నట్టుంది. చూద్దాం. అయినా వాళ్ళను నేను నెంబర్ 32 అనే వాడికి అప్పచెప్పానే. నువ్వు వచ్చావేంటి? అయినా